హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. 1 స్పూన్ బటర్, 2 స్పూన్ల నూనె. బటర్ ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 గుడ్లు, ఇది లో టు మీడియం ఫ్లేమ్లో లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మరి పెప్పర్ దీనికి సరిపడంత వేసుకోండి, జస్ట్ ఎగ్స్కి కావాల్సినంత. అలా లైట్గా ఫ్రై చేసుకోండి, హైలో పెట్టద్దండి, మాడిపోద్ది. సో ఇలా ఫ్రై చేసి చిన్నగా ఇలా పీసెస్ చేసి ఫ్రై చేయక పక్కన పెట్టేసి అదే బాండిలో కొంచెం 1 స్పూన్ నూనె వేసి వెల్లుల్లిపాయ ఒక 4 చిన్నగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి. స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం ఒక 1-2 మినిట్స్ చాలు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోను, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఆనియన్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వచ్చి నా దగ్గర 3 కలర్స్ ఉంటే వేసుకోనున్నా, లేకపోతే గ్రీన్ ఒక మొత్తం క్యాప్సికమ్ వేసేయండి. సో దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అవటం వద్దు, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 కప్స్ రైస్ అనమాట, ఇది చల్లార్చి ఉండాలి, లేకపోతే మిగిలిన అన్నం ఉంటుంది కదా అవి కానీ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ సోయా సాస్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసుకొని ఉన్నాం కదా అది కానీ దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. అంతే అండి, క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. సో జస్ట్ గార్నిష్కి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఉన్నా. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.